ఏంటో దినా ఈరోజు ఏం కూర వండావు? నీ అల్లుడు వచ్చాడు కదా వదినా, అందుకే చికెన్ వండా. మరి అల్లుడేడి? అదిగో. ఏమల్లుడు బాగున్నావా? బాగున్నా పిన్ని. ఏంట్రా పిన్ని అత్తయ్య అని పిలు. అంటే ఆవిడని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా కదా, అందుకే ఎలా పిలవాలో తెలియక అలా పిలిచేసాం మమ్మీ. ఆవిడంత ప్రేమగా అల్లుడు అని పిలుస్తోంది కదా, ఆ మాత్రం తెలివి లేదా? సారీ అత్తయ్య గారు. మీ కూతురు బాగుందా? అదే అత్తయ్య గారు, మామగారు బాగున్నారా? బాగున్నాలే అల్లుడు. ఇంతకీ ఏం జాబ్ చేస్తున్నావు? హెచ్పి కంపెనీలో ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నా అత్తయ్య గారు. ఓహో, చూసా బాబు, హెచ్పి పెట్రోల్ బంక్ లో ఈ బాబే నాకు ఫుల్ ట్యాంక్ కొట్టాడు. వద్దు మమ్మీ, నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. సచ్చినోడా, నీ కాలు ఇరిగిపోను, నీ చేతులు పడిపోను, నాశనం అయిపోతావురా. రే కర్రీస్ తీసురాపు. 24 గంటలు ఫోన్ లోనే ఉంటాడు. ఇది ఇంకా వదలలేదా? రే తిందాం. అప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నావురా? చూద్దాం. నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వే చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పు. ప్రతిసారి నేనే చెప్పాలా? ఆ, నువ్వు చెప్పొచ్చు కదా. ఏంట్రా? కొట్టు. ఎందుకు? కొట్రా. పట్టు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంపింది పాపం చినబోతుమా. ఏమైందిరా? ఎందుకు ఎడుతున్నావు? వద్దురా, నువ్వు మళ్ళీ వాళ్ళ షో చెప్తే తగిన మొత్తం దిగిపోతుంది. లవ్ స్టోరీ కాదురా, మన మ్యాథ్స్ సార్ ఉన్నాడే, వాడిని చీల్చి చంటాడ. మ్యాథ్స్ సార్తో ఎందుకు పెట్టుకున్నావురా? మ్యాథ్స్ సార్ ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ఈ అని పళ్ళు ఇకిలించుకొని మాట్లాడతారా, అదే మనతో మాట్లాడేటప్పుడు ముఖం మొగ్గలా పెట్టుకొని మాట్లాడతారా. వాళ్ళు అడిగితేనేమో డౌట్స్, మనం అడిగితే డాంకీస్. వాళ్ళు నవ్వితే జోకు, మనం నవ్వితే పోరం బోకు. అసలు ఏముంటదిరా ఆడపిల్లల్లో? ఆడపిల్లల్లో ఏం లేదు, లోపం మన మగవాళ్ళలోనే ఉంది. ఆడపిల్లగా పుడితే ఎన్ని బెనిఫిట్స్ తెలుసా? అవునా? అయితే నేను అమ్మాయిగా మారిపోతావా? నువ్వు ఆడపిల్లగా మారినా కూడా నీకేం ఫలితం ఉండదురా. ఎందుకు? నిన్నెవడు చూస్తాడు?